ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. నిజమే. ఎక్కడెక్కడి వారో ముందెన్నడూ పరిచయం లేని వారు వివాహం అనే ఘట్టం ద్వారా ఒక చోట చేర్చబడి ఒక కుటుంబంగా ఏర్పడతారు. పెళ్లికి ముందు ఘనమైనదే, పెళ్లి తర్వాత కూడా అంతే ఘనత కలిగి ఉంటుందా వివాహ బంధం? వివాహ బంధం అనేది పెళ్లి చూపుల్లోనూ కట్నాలు బంగారాలు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ బలపరచబడదు, కానీ ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న నమ్మకం ద్వారా బలపరచబడుతుంది. క్రైస్తవేతరులు ఇవన్నీ పట్టించుకోరు, కానీ క్రీస్తును వెంబడిస్తున్న నువ్వు నేను మనకు జతపరచబడిన వారి ఎడల, వారి కుటుంబం ఎడల నమ్మకంగా వ్యవహరించాలి. నమ్మకమైన కుటుంబ సభ్యునిగా మెలగాలి. అంతము వరకు వారితోనే ఉండాలి. నీ సంతోషం వారిలోనే ఉండాలి. వివాహం అయ్యాక కూడా వేరొకరిలో నీ సంతోషం వెతుక్కుంటున్నావంటే నువ్వు చేసేది సంసారం అవ్వదు. గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.